ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ రోజు వరకు బాకీ పడిన పథకాలను అమలు చేసి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని మాజీ మార్కెట్ చైర్మన్ పొన్నం మొగిలి మరియు నర్సంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మునిగల వెంకటరెడ్డి అన్నారు. మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 6వ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్న పథకాలను కార్డు రూపంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు మీకు నెలకు 25,000 ఇస్తాను ఇచ్చిందా ఇయ్యలే. దానికి 25 నెలలు అవుతుంది. నీకు 62,500 బాకీ ఉన్నాడు కాంగ్రెస్. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. వాడు ఎన్నికలకు రాగానే ఇది చూపించి ఇవన్నీ మాకు ఇచ్చిన వాను ఈయనని నాకు ఎంత వచ్చాడు ఓటు ఎట్లా అడుగుతాను అని మనకి సమాధానం చెప్పేసారి మళ్ళా చదువుకున్న ప్రతి మహిళా అమ్మాయికి స్కూటీ ఇస్తాను. స్కూటీ ఇచ్చిండు వాడు. అవన్నీ దృష్టిలో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తు కొట్టేయాలి. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ఏదన్నా ఇప్పుడు ఇదంతా మన ఏరియా కాబట్టి మన వాళ్ళు మన వ్యక్తి ఒక కౌన్సిలర్ అయితే ఏదున్నా ఆయన దగ్గర పోయి అడిగితే ఆ మున్సిపాలిటీ ఏ సమస్య ఉన్నా ఏదున్నా మనకు అనుకూలంగా ఉంటుంది. 62,500 బాకీ 25 నెలలు అవుతుంది. మీరు ఓట్లకు వస్తారు వాళ్ళు. మళ్ళీ నాకు ఈ 62,500 ఇచ్చినాక నన్ను ఓటు అడగాలని కాంగ్రెస్ లో బుద్ధి చెప్పాలని. అట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రాబోయే మహిళల స్కూటీ ఉంది. నిన్న అమ్మాయికి వేసి గులాబీ జెండా ఎగరేసి మీ ఒక సహకారం ఉంది. మనకు వచ్చిన కాంచెలు 25 నెలలు అవుతుంది. మహిళలకు ప్రతి నెల 2,500 చొప్పున ఇస్తాను. ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే మీకు ఒక్కరికి 60,500 రూపాయలు రావాలి. 62,500 ఇవ్వలేదు. అంటే ఇట్లాంటి హామీలు అనేక మా బాబే కాదు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇచ్చాను. రైతులకు రైతు భరోసా కింద 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. 2 సంవత్సరాలు 2 పంటలకు ఎక్కువ చేయను. అది కూడా 12,000 చేస్తాను. ఇట్లా అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మోసం చేసి గద్దెలెక్కింది. మళ్ళీ కూడా మోసం చేయడానికి మన ముందుకు రేపు మున్సిపల్ ఎన్నికల కోసం వచ్చినటువంటి వాళ్ళకు అయ్యా మీరు ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా ఓట్లకు రాదని చెప్పాలి. కారు గుర్తుకు మీరు ఓటేసి వస్తాను ఒక 2 నిమిషాల్లో వస్తాను. మీకు 18 సంవత్సరాల ప్రతి మహిళకి 25,000 ఇస్తాను. వస్తాను. అప్పుడు అటే ఇస్తాను. వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తాను. మళ్ళీ ఓటేయాలి. ఫస్ట్ వాడు వస్తే అడగాల్సింది మీరు నా 62,500 వేయి. నా 62,500 ఇచ్చిన తర్వాతనే మీరు మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ వాడు బుద్ధి చెప్పండి. ఓటీ ఇవన్నీ దాంట్లో మొత్తం మొదటి ప్రతి మహిళకు అంటే ఇప్పటికి 24 నెలలు 62,500 రూపాయలు మీకు బాకీ ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాను. ఇదే దొంగ మాటలు చెప్తాడు. 60,000 వెయ్యి అని అడిగిన తర్వాతనే నాకు ఇచ్చిన తర్వాత నీకు ఓటే తప్పడానికి నా దగ్గరికి ఓటుకు రాకురా అని చెప్పి చెప్పుతోడు కొట్టినట్టు బుద్ధి చెప్పాలని. మళ్ళా చదువుకున్న ప్రతి మహిళ అమ్మాయికి చదువుకునే అమ్మాయికి స్కూటీ ఇస్తాను. ఇంతవరకు ఇయ్యలేదు. రైతులకు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు 10,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తే నేను రాగానే 15,000 ఇస్తాను. ఇంతవరకు 2 సార్లు ఎక్కువ. రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తాను. 1,00,000 రూపాయలు ఇస్తే వాడు ఇచ్చే 1,00,000 ఎడదారిపోతే నాకు తులం బంగారం ఇస్తా అన్నాడు. వాడు తులం బంగారం కదా తులం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.